వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఘనత వహించిన దేవుడు, మహత్యము కలిగిన దేవుడు మనందరినీ ప్రేమించి మరొక నూతన దినమును మనకు దయచేసినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏం తెచ్చితిని? నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు నాకు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలివి. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచితిని? ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్న తన ఉద్యానవనమైన సంఘాన్ని ఆయన దర్శిస్తున్నారు. ఆ ఉద్యానవనం అనే ఆ సంఘం దగ్గరికి ఆ యేసుక్రీస్తు ప్రభువు దిగి వచ్చిన సందర్భంలో చెప్పబడిన మాట. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని. పౌలు గారు తెస్సలోనికే సంఘమునకు రాస్తూ 1వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనమును మనం చూస్తే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవులమైన మనం మృతులైన వారు లేచిన పిమ్మట మనం యేసుక్రీస్తు కొరకు ఎత్తబడే గుంపులో ఉండేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నారు. ఆయన ఉద్యానవనమునకు ఆయన ఏ తెంచుతున్నారు? క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తునందు తనువు చాలించిన వారు మొదట వారు లేవాలి. వారు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవటానికి వెళ్ళాలి. ప్రభు వచ్చినప్పుడు ప్రభువునందు మృతి చెందిన వారు, విశ్వాసులు సమాధుల్లో నుండి లేస్తారని దేవుని లేఖనం స్పష్టంగా ఇక్కడ మనకు తెలియచేస్తుంది. కీర్తన గ్రంథము 49వ కీర్తన 15వ వచనములో మనం చూస్తే, పాత నిబంధన భక్తుడు కూడా సమాధిలో నుండి లేవాలని ఆశిస్తున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అంతేకాదు 71వ కీర్తన 20వ వచనంలో కూడా చూస్తే, నీవు మరలా మమ్మలను బ్రతికించెదవు అని పునరుద్ధానం కొరకు పాత నిబంధన భక్తులు యోబు సహితం నా విమోచకుడు సజీవుడు అని వారు ఆ సజీవుడైన దేవుని సన్నిధికి చేరుకోవటానికి ఎంతో ఉత్సాహంతో, ఎంతో సంతోషంతో వారు ఎదురు చూస్తున్నారు. హెషయా ప్రవచన గ్రంథంలో హెషయా గారు అంటారు, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనమును మనం గమనిస్తే, మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? పునరుద్ధానమందు మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేపబడిన దేవుడు మన కొరకు దిగి వచ్చి ఆ ప్రభువు ప్రథమ ఫలముగా లేపబడతారని పాత నిబంధనలోనే ప్రవచన వాక్కులను నెరవేరుస్తూ ఆయన లేచి మన కొరకు తిరిగి రాబోతున్న రోజులు. అందుకే మన ధ్యాన వాక్యంలో నా ఉద్యానవనమునకు నేను ఏ తెంచి తిని. ఆయన సంఘమును తీసుకోవడానికి ఆయన మధ్యాకాశానికి వస్తున్నప్పుడు ఆయనను ఎదుర్కొనే గుంపులో మనం ఉండాలని మనం పాత నిబంధన భక్తులను కొంతమంది వారు అన్న మాటలు మనం గ్రహించగలిగాం. క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు అంటారు, అపోస్తల కార్యాలు 24వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, మృతుల పునరుద్ధానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. భక్తులందరూ ఆయన పునరుద్ధానం కొరకు,
ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని యందు ప్రియమైన వారలారా, మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఏ విధంగా ఉన్నాం? ఆయన తన ఉద్యానవనమునకు తెంచుతూ ఉంటే మనం ఇంకా మన సొంత పనులలో మనం నిమగ్నమై ఉన్నామా? చనిపోయిన వారండి 2 విధాలుగా లేస్తారండి. అందులో మొదటిది, క్రీస్తునందు మృతులైన వారు దేవుని చెంతకు చేరతారు. రెండవ గుంపు వారు 1000 ఏండ్ల పరిపాలన తరువాత ధవళ సింహాసనం ముందు నిలబడడానికి, తీర్పులో నిలబడడానికి వారు లేపబడే వారిగా ఉంటారు ఆ ధవళ సింహాసనం దగ్గర. మనమందరం దేవుని కృపను పొందుకుని ఆయనతో ఆ 7 ఏండ్ల విందులో పాల్గొనేవారిగా, ఆయన ఉద్యానవనమునకు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే గుంపులో ఉండేవారిగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రభు యొక్క కోరిక కూడా అదే. మనం ధ్యానవాక్యాన్ని ఒక్కసారి చూస్తే, పరమగీత గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ప్రభువు తన ఉద్యానవనమునకు తన సంఘాన్ని కలుసుకోవడానికి వచ్చిన తరువాత సార్వత్రిక సంఘం దగ్గర జటామాంసి గంధవర్గములను గూర్చి లెక్క అడుగుతాడు. అనగా ప్రపంచంలో ఉన్న విశ్వాసులంతా ఒక్కొక్కరిగా జీవన యాత్రలో ప్రభు కొరకు ఎంత ప్రయాస పడ్డారన్నది మనం లెక్క ఒప్పచెప్పుకోవలసిన పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ దినం వరకు ప్రభువు ఉత్తర దిక్కు నుండి ఆయన ఉద్యానవనంలోనికి వచ్చిన సంఘటన గురించి మనం ధ్యానించుకున్నాం. రేపటి దినమున ఆయన అడిగే లెక్క కొరకు, ఏ విధంగా దేవుడు ఆ జటామాంసి కొరకు, దేవుడు మనం చేసిన క్రియల కొరకు, దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం ఏ విధంగా ఉపయోగించామని దాని కొరకు రేపటి దినాన్న మనం ధ్యానిద్దాం. ఎందుకంటే నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను అని మనం లేఖనాల్లో ఉంది కదా. ఏమండి, కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయం 27 చూస్తే, ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తారు. విశ్వాసులు మాత్రం భూమి మీద జరిగించిన క్రియలను గూర్చి ప్రభు లెక్క అప్పచెప్పాలి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చెప్పబడినట్లు, దేవుని బిడ్డలు చేస్తున్న మంచి క్రియలు లెక్కలోనికి వస్తాయి, చెడ్డ క్రియలు కూడా లెక్కలోనికి వస్తాయి. ఈ విషయాలు రేపటి దినాన్న ధ్యానిద్దాం. ఈ రోజు వరకు ఆయన ఉద్యానవనానికి వస్తున్నారు. ఆ ఉద్యానవనానికి వస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొనే గుంపులో మనం ఉన్నామా? మనము యేసుక్రీస్తు సువాసన కలిగిన వారిగా మనం ఉన్నామా? ఆయన వెల ఇచ్చి మనలను కొనుక్కున్నారు కదా, ఆయనకు మనం వెల చెల్లించగలిగి ఆయన నామమునకు మహిమ తెచ్చేవారిగా మనం ఉన్నామా? ఒకసారి మనం గ్రహించుకుందాం. లేని పక్షాన ఈ దినాన్ని నుండి అట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేయలాగున, తన మార్గంలో మనల్ని నడిపించేలాగున దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, జీవప్రదాత, నీకు వందనాలు తండ్రి. ఉద్యానవనమునకు మీరు తెంచారు ప్రభువా, నిన్ను ఎదుర్కొని వారిగా మేము ఉండాలి. అట్టి కృప మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. జటామాంసి గురించి, గంధవర్గములను గురించి, తేనె గురించి, తేనె పట్టు గురించి, క్షీర సహిత ద్రాక్షారసం గురించి ప్రభువా మీరు లెక్కలు అడుగుతున్నప్పుడు, దేవ, ఈ భూమి మీద మేము చేసిన విశ్వాసపు క్రియలు, నీకు మహిమ తెచ్చే క్రియలు మేము జరిగించుటకు కృప దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.